మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది కరెక్ట్ డైరెక్షన్లో ఉందా లేక ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుందా? జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు డేవిడ్ గీత. ఇప్పుడు భగవద్గీత 1వ అధ్యాయం 8వ శ్లోకం చూద్దాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దుర్యోధనుడు చెప్తున్నాడు, గురువర్య మా పక్షాన తమరున్నారు, ఇంకా మాకేం భయం. అది కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయం అంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు వీళ్ళంతా కూడా మన పక్షాన ఉన్నారు ఆచార్య అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అతను తన వైపు ఉన్న బలాన్ని చెబుతున్నాడు. అంటే తన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ చూసి కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతున్నాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా. మన దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అది మంచిదే. కానీ అదే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మారితే మనము తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే గీత మనకి ఏం చెప్తుంది అంటే, కాన్ఫిడెన్స్గా ఉండాలి కానీ బ్యాలెన్స్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రైట్ డిసిజన్స్ తీసుకోగలం. రేపు మరో శ్లోకంతో కలుద్దాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. జై శ్రీకృష్ణ.